హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో రస్క్ హల్వా చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మనకి బ్రెడ్ హల్వా ఇస్తారు కదా, అదే టేస్ట్ వస్తుంది. రస్కులతో చాలా టేస్టీగా హల్వా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రస్క్ హల్వా ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా రస్కులు తీసుకోవాలండి. 10 రస్కులు అయితే తీసుకున్నాను. ఈ విధంగా కొట్టి గుండలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది బాగా పొడిలా కాకుండా అక్కడక్కడ చిన్న ముక్కలు తగిలేలాగా ఇలా చేసుకోవచ్చు. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రస్కులన్నీ కూడా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అదైతే 1 కప్పు వచ్చిందండి నాకు. ఇలా 1 కప్పు కొలతతో అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకోండి. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి రస్క్ పౌడర్ వేసుకోండి. వేసుకుని ఇది 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా వేయిస్తూ ఉండండి. ఇది వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చినట్లయితే ఇది వేగిపోయినట్లే. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో అదే కప్పుతో 1/4 కప్పు షుగర్ వేసుకోండి. అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకొని కొంచెం సఫరాన్, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోండి. మీరు షుగర్ ఎక్కువ ఇష్టపడినట్లయితే 1 కప్పు వరకు వేసుకోండి. ఆల్రెడీ రస్కుల్లో తీపి ఉంటుంది కాబట్టి నేను 1/4 కప్పు వరకు వేస్తున్నానండి. 1/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కొంచెం జిగురు పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న రస్క్ పౌడర్ వేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్లో ఇదంతా బాగా కలుపుతూ ఈ హల్వా దగ్గర పడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. వేసి ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా రస్క్ హల్వా రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకి బయట దొరికే బ్రెడ్ హల్వా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా రస్క్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.